హలో ఎవరోన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ. విజయ్ దేవరకొండ, రష్మిక వీళ్ళిద్దరు మనందరికీ తెలిసిందే. చాలా రోజుల సంది రూమర్ నడుస్తూ ఉంది. వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు, వీళ్ళిద్దరు ఫారెన్ ట్రిప్లు వేయరు, వీళ్ళిద్దరు బయట తిరుగుతారు, వీళ్ళిద్దరు ఒకటే లొకేషన్లో కనిపిస్తారు అని చెప్పేసి చాలా ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో అక్కడిక్కడ చాలా చక్కర్లు కొట్టినాయి. ఎయిర్పోర్ట్లో కూడా ఇద్దరు కలిసి రావడం, కలిసిపోవడం అంటే ఒకటేనే కాదు, వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఏమేమి ఎవిడెన్స్ కావాలనో చాలా ఎవిడెన్స్లు దొరికినాయి మనకి. అంటే అఫీషియల్గా వాళ్ళు ఏడాది కూడా రియాక్ట్ కాలేదు, బట్ చాలా మందికి అయితే వీళ్ళిద్దరు రిలేషన్షిప్ ఉన్నారని చెప్పి తెలుసు. సోషల్ మీడియాలో కూడా చాలా సర్క్యులేట్ అయింది బాగా ఆ న్యూస్ అయితే. వీటన్నింటికి చెక్ పెడుతూ నిన్నైతే మాత్రం వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకోరు. విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంట్లో వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో జస్ట్ చాలా తక్కువ మందితోనైతే విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంట్లో ఎంగేజ్మెంట్ అయితే చేసుకోరు. మరి మ్యారేజ్ కూడా ఫిబ్రవరిలో ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో అయితే మాత్రం మ్యారేజ్ కూడా ప్లాన్ చేసిరు. అది ఎక్కడ ఏందన్నది నెక్స్ట్ ఇంకా డీటెయిల్స్ వస్తే మీకు అప్డేట్ చేస్తాం. వీళ్ళిద్దరు లవ్ ఎట్లా స్టార్ట్ అయింది ఏంది అని చెప్పేసి నేను అనాలిసిస్ చేసి నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఎన్ని వరకు చూడండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీళ్ళిద్దరు గీతా గోవిందం సినిమాలో ఫస్ట్ టైం వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే స్టార్ట్ అయింది. గీతా గోవిందం టైంలోనే వీళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడి అప్పటి నుంచే వీళ్ళిద్దరం అయితే ఆ లవ్ అయితే ఉందని చెప్పేసి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చింది. ఆ సినిమా హిట్ కాలేదు, బట్ వీళ్ళిద్దరు పేరుకి ఏదైతుందో దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సో ఒక సెలబ్రిటీగా ఒక రూమర్ వచ్చినప్పుడు ఎక్కడ కూడా స్పందించకుండా, అంటే నాకు మంచిగా అనిపించింది. వీళ్ళు డీల్ చేసే విధానం ఏదైతే ఉందో నిజంగా మస్తు అనిపించింది. ఏడ కూడా ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా సరే కూడా న్యూస్లో, పేపర్లో, సోషల్ మీడియాలో ఎవరి ఇష్టానుసారం ఎట్లా మాట్లాడుకున్నా సరే కూడా వీళ్ళు ఏడ కూడా ఎంత కూడా స్పందించకుండా వాళ్ళ క్లారిటీ ఉంది. వాళ్ళ రిలేషన్షిప్ ఏందన్నది, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటారు, ఎప్పుడు చేద్దాం అనుకుంటారు అన్నది వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది. వాళ్ళు ఏడ కూడా తొందర పడలేరు. వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకోరు, ఇగో మనం ఈ టైంలో చేసుకుందాం ఇట్లా అని చెప్పి వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. ఆ అండర్స్టాండింగ్తోనే ముంగట పోయి ఇగో ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకోరు. న్యూస్లో వచ్చిందనో ఎవడో మాట్లాడినో వీళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకోలేరు. వాళ్ళకి డే 1 నుంచే చాలా క్లారిటీగా, చాలా నీట్గా, చాలా పద్ధతిగా ప్లాన్ చేసుకొని ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకోరు. వీళ్ళు రిలేషన్షిప్లు ఉన్నారనకే చాలా వరకు కావాల్సింది ఏంటి, చాలా వరకు బయటకు ఎట్లా వచ్చిందంటే రష్మిక చాలాసార్లు విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంటికి పోయింది. చాలా సార్లు. మొన్న సినిమా కింగ్డమ్ సినిమా కూడా మనం హిట్ అయింది, మనం కొట్టేసినాం అన్నగారికి ట్వీట్ చేయడం కానీ, విజయ్ దేవరకొండ వాళ్ళ ఫ్యామిలీతోని ఫొటోస్ దిగడం కానీ, అంటే అఫీషియల్గా కాకుండా సరే అన్అఫీషియల్గా వాళ్ళ ఫ్యామిలీతోని, అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక్క విజయ్ దేవరకొండ రష్మికనే కాకుండా ఫ్యామిలీ మొత్తం చాలా క్లారిటీ అండర్స్టాండింగ్తో ఉన్నారు. వీళ్ళిద్దరు ఇష్టపడుతారు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి తెలుసు, అక్కడ రష్మికకి ఫ్యామిలీ మెంబర్ తెలుసు, ఇక్కడ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మెంబర్కి తెలుసు. అంటే ఇంకా అలా క్లియర్గా మాట్లాడుకొని పెట్టుకోరాలు. ఇట్లా 5 years అవుతున్నావు, 6 years అవుతున్నావు టార్గెట్ పెట్టుకొని ఇగో వాళ్ళు అనుకున్న డేటు నిన్న వాళ్ళ ఇంట్లో ఎంగేజ్మెంట్ చేసుకోరు. సో ఎవరైనా సరే కూడా ఇటువంటిది ఏదైనా చేయాలి, ఇటువంటిది ఏమన్నా డిసిజన్ తీసుకోవాలనుకున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించి, బయట వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, ఆడట్లా అంటుండే, వీడట్లా అంటుండే, ఇవన్నీ పట్టించుకోకుండా ఫస్ట్ మీరేం చేయాలనుకుంటారో మీ క్లారిటీతో ఉంటే ఇగో రిజల్ట్స్ ఇట్లుంటాయి. నాకైతే మంచిగా అనిపించింది వీళ్ళ ఎంగేజ్మెంట్. సర్ప్రైజ్గా మళ్ళీ చూడలే నేను ఇద్దరు టాప్ మంచి పొజిషన్ ఉన్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ మంచి పొజిషన్ ఉండు, హిట్లు లేవు కానీ ఆ క్రేజు, 4-5 సినిమాలు కూడా మంచి సినిమాలు ఉన్నాయి, 4-5 ఉన్నాయి చేతిలో. రష్మిక అయితే చెప్పే అవసరమే లేదు. ఫుల్ బిజీ, ఫుల్ టాలెంట్తో ఆమె చేతులు కూడా ఫుల్ సినిమాలు ఉన్నాయి. వాళ్ళు చేసుకోవాలనుకుంటే ఎంగేజ్మెంట్ వేరే రేంజ్లో చేసుకోవచ్చు, వేరే లెవెల్ ఎట్లా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు రష్మికకి ఇంకో ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి మేబీ అది దృష్టిలో పెట్టుకున్న రీజన్ ఏదో తెలియదు, కానీ వాళ్ళైతే మాత్రం ఓన్లీ ఫ్రెండ్స్ మధ్యనే చేసుకుందాం అనుకోరు, ఫ్రెండ్స్తోనే చేసుకోరాలు. నాకైతే మంచిగా, అంటే ఈ రోజుల్లో చిన్న టోళ్ళు కూడా గొప్పలకు పోయి ఆడు అట్లా చేసుకుని నేను ఎందుకు ఇట్లా చేసుకోవద్దు, వీడు ఇట్లా చేసుకుని అని చెప్పి ఏదో కూసేగాడు వచ్చి మేసేగాడిని చెడగొట్టినట్టు ఆడిని చూసి వీడిని చూసి ఆడు అట్లా ఇష్టానుసారంగా పన్నికమాలన్నిటికీ, అవసరమైన అన్నిటికీ పైసలు ఖర్చు పెట్టుకొని పంతాలకి పోయి అట్లా లేనోళ్ళే అట్లా కింద మీద చేసే ఈ టైంలో ఇంత క్రేజు, ఇంత పైసలు ఇన్నున్నా సరే కూడా కూడా ఎవరికి ఏం చెప్పకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వేరే ఇండస్ట్రీలో కూడా ఎవరిని విలువలేరు. వాళ్ళు ఎంగేజ్మెంట్ వాళ్ళు అనుకోరు, వాళ్ళు చేసుకోరు అంతే. మేబీ పెళ్ళికి అందరూ పిలుస్తారు కావచ్చు. అంటే వాళ్ళ క్లారిటీ, ఏదైనా పని చేసే ముంగట క్లారిటీ, అది నాకు మస్తు అనిపించింది నిజంగా. విజయ్ దేవరకొండ కానీ రష్మిక కానీ వాళ్ళకున్న క్లారిటీ నిజంగా బాగా అనిపించింది. వాళ్ళకి నచ్చితే చాలు, వేరే అవసరమే లేదు అసలు. వేరే ఎవడు ఏమనుకున్నా వాళ్ళకి సంబంధం లేదు, వేరే ఎవడు ఏం మాట్లాడుకున్నా వాళ్ళకి సంబంధమే లేదు వాళ్ళకి.
వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది, వాళ్ళకు ఏజెండా ఉంది, ఏజెండా కోసమే పనిచేస్తారు. ఈరోజు ఇద్దరు ఒకటయ్యారు ఈరోజు. ఇది ఒక పద్ధతి. అంటే బయట అంటే ట్విట్టర్లో ట్వీట్ చేసినప్పుడు, లేకపోతే బయట ఫ్యామిలీతో ఫోటో దిగినప్పుడు పబ్లిక్ డౌట్ వస్తుందని చెప్పి వాళ్ళకు కూడా తెలిసి ఏం చేస్తారు, ఎవరేం చేస్తారు, వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు తిరుగుతారు, ఫోటోలు తీసుకుంటారు, ఏమని చేస్తారు, ఎవరికేమవుతుంది, ఎవరికైతే ఏం ప్రాబ్లం లేదు కదా. సో ఆ దృష్టితోనే ఆలోచించి వాళ్ళు ఫైనల్గా ఏం చేయాలనుకోరో అది చేసుకోరు. ఇద్దరు ఒకటయ్యారు, ఎంగేజ్మెంట్ చేసుకోరు. ఇంక ఇప్పుడు ఎవరు ఇట్లా సరంగా ఆ ఎంగేజ్మెంట్ చేసుకున్నది కూడా ఎవరికి తెలియదు. అది ఎప్పుడో మొన్న జరిగితే, నిన్న జరిగితే ఇగో ఇవాళ వచ్చింది న్యూస్లో. అంటే చూడండి వాళ్ళు ఎంత నీట్గా, ఎంత క్లారిటీగా ప్లాన్ చేసుకోరాలు నిజంగా. అంటే వాళ్ళిద్దరికైతే ఈడు జోడు మస్తు ఉంటుంది, పేరు కూడా మస్తు ఉంటుంది, మంచి క్రేజ్ ఉంది వాళ్ళకి. నాకైతే వాళ్ళు చేసింది అంటే వాళ్ళు చేసింది లవ్ చేసుకున్నారు కాబట్టి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు కరెక్టే, కానీ వాళ్ళు చేసుకున్న విధానం అయితే మాత్రం మస్తు నచ్చింది. ఇవ్వడానికి ఏం చెప్పకుండా, ఎవరితో సంబంధం లేకుండా వాళ్ళ పర్సనల్ ఏదైతే ఉందో పర్సనల్ ఫీల్ అయ్యారు చూడు, అది మస్తు అనిపించింది నాకు. మీకు వీడియో ఎట్లా అనిపించిందో, వాళ్ళ పేరు ఎట్లుంటుందో కామెంట్ చేయండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి అప్డేట్స్, మంచి సినిమాకి సంబంధించిన, ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కటి మంచి మంచి డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ అన్ని మీకు షేర్ చేస్తా. జై హింద్.